అనేది ఒక రోజులోనే రాదు. మన రోజు చేసే ఎఫర్ట్సే మన సక్సెస్ కారణం. స్టూడెంట్స్ అందరికీ ఒకటే చెప్తాను, మీ మార్క్స్ అలాగే మీ బ్యాక్గ్రౌండ్ మీ ఫ్యూచర్ని ఎప్పుడు కూడా డిసైడ్ చేయదు. మీరు ఎవరైనా సరే మిమ్మల్ని ఇది నువ్వు చేయలేవు, నీ వల్ల ఇది కాదు అంటే మీరు వాళ్ళకి సమాధానం చెప్పకండి. మీ సక్సెస్ అయితే ఆ సక్సెస్ వాళ్ళకి సమాధానం ఇస్తుంది. అంటే పేరెంట్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీ పిల్లల్ని ఎప్పుడు కూడా ఎవరితో కంపేర్ చేయకండి. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లల్లో అందరూ కొంచెం మంది బాగా చదువుతారు, కొంచెం మంది స్పోర్ట్స్ బాగా ఆడతారు, కొంచెం మంది పాటలు బాగా పాడతారు. అలానే ఈ పిల్ల చదివేస్తుంది నువ్వు చదవలేదని మీ పిల్లలు తిట్టకండి. మీ పిల్లలు దేంట్లో అయితే ఎక్కువ టాలెంట్ చూపిస్తున్నారో వాళ్ళు దాని మీద మీరు సపోర్ట్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. టీచర్స్ అందరికీ నా ధన్యవాదాలు. మీరు కానీ లేకపోయింది ఉంటే నేను ఈ స్టేజ్ మీద ఉండేదాన్ని కాదేమో. థ్యాంక్ యూ మేడమ్స్. స్టూడెంట్స్ అందరికీ నాకు మాట, మీరు ఎవరైనా సరే నువ్వు చేయలేవు మీ మీద నమ్మకం పెట్టుకోకపోతే మీరు పట్టించుకోకండి. వాళ్ళెవరూ మీ మీద నమ్మకం పెట్టుకోవడం కాదు, మీ మీద మీకే నమ్మకం ఉండాలి. నేను అవ్వాలి, నేను చేయాలి అని మీ మీద నమ్మకం ఉంటే ఆటోమేటిక్గా మీరు ఏదైనా సక్సెస్ అవ్వగలరు. చాలామంది అనుకుంటారు నేను టీచర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలని అనుకోడు, ఎవరైనా అనుకుంటారు. కానీ దాని యాక్షన్ రూపంలో ఎవరైతే చూపిస్తారో, రోజు ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. టాలెంట్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది, చాలామందిలో ఉంటుంది. కానీ ఎవరైతే డిసిప్లిన్గా దాన్ని పాటిస్తారో వాళ్ళే సక్సెస్ అవ్వగలరు. ఇక్కడ నేను చదివినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా హాస్టల్ అనేది హాస్టల్ చాలా బాగుంటుంది. ఇక్కడ చదువుకున్నందుకు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే బయటకంటే హాస్టలే చాలా బెస్ట్. మేడమ్స్ అందరూ కూడా ఎక్కడే ఉంటారు. మనకి ఏ డౌట్స్ అయినా సరే మేడమ్సే క్లారిటీగా చెప్తారు. మేడమ్స్ చెప్పలేదు అంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే మేడం దగ్గర అడగడానికి సిగ్గుపడకండి. వాళ్ళు మీకు ఏది రాదన్నా ఇది డౌట్ అడిగితే వారు క్లారిటీగా చెప్తారు. ఒకసారి అర్థం అవ్వలేదన్నా సరే ఎన్నిసార్లైనా చెప్తారు. ఫస్ట్ అడగడానికి మీరు భయపడకండి, వెళ్ళి అడగండి. రోజు టైం వేస్ట్ చేసుకోకుండా చదవండి. మీ పేరెంట్స్ అలాగే మీ టీచర్స్ నమ్మకాన్ని నిలబెట్టండి. నా లైఫ్ స్టోరీ విన్న అందరికీ ధన్యవాదాలు.